మా ఇలా వాసమలు పీకోమంది ఆమె వెళ్ళకి ఇలా అడ్డుకుంటాం ఇవ్వ మా ఇచ్చుకు మొక్క ఇలా పీకిస్తారు ఇవ్వ మా పంట చేను ఎకరన్నరైనా పీకిస్తారు మా వాదాం వెళ్ళకి మిరత్తోరు ఎగ్గబాటి మళ్ళీ ఇవ్వ ఇది మా పంట అయిందో ఇది ఇలా తుంగమిన్నారు మామిని అసలు బతికిస్తామిన్నారు మామిని ఇలా చికా తుంగనూరు ఫారెస్ట్ వారు మామిని అధికారులకు మీరే మాకు సాయం ఆదుకుండా వాళ్ళేంజో అలాకి వెళ్ళాలి సరేనా. పొద్దుటే చేయాల కాడ నుండి ఇంటికి పోయి అన్నం తినే లోపు వచ్చేటానికి నానా ఫారెస్ట్ వీరేంద్ర గారు వాళ్ళతో పాటు ఒక బీట్ గార్డులన్నీ తిరిగి వచ్చి ఒక 10 మంది దాకా వచ్చి మొత్తం చేను మొత్తం పీకేసి దిబ్బలు చేసి మేము చేను ఇంటికాడ నుండి అన్నం తిరిగి వచ్చే లోపు మమ్మల్ని చూసి మొత్తం పారిపోయారు. మరి ఇవన్నీ పీకేసి మొత్తం పంట చేనంత ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు పంట చేనంత నాశనం చేశారు. మొత్తం ఇది పెద్ద పంట ఇది కాగా కోత టైంకి వచ్చేసింది టైంలో ఇట్లా జరిగిపోయింది. మరి ఏదైనా మాకు ఏ అధికారులైనా ఎవరైనా ఏ నాయకుడైనా మాకు కొంచెం ఆదరించే సహకారం చేయాలని మేము కోరుకుంటున్నాం. వాళ్ళని వెంబడి సస్పెండ్ చేసే అధికారం చేయాలి వాళ్ళని. ఇవ్వాలి పోడుకోవులకు పట్టాలు, ఇవ్వాలి పోడుకోవులకు పట్టాలు. సిగ్గు ఆదివాసులపై ఫారెస్ట్ వాళ్ళు దాడులు చేయడం, సిగ్గు ఆదివాసులపై ఫారెస్ట్ వాళ్ళు దాడులు చేయడం, సిగ్గు ఆదివాసులపై ఫారెస్ట్ వాళ్ళు దాడులు చేయడం, సిగ్గు పంట చేలను మొత్తం పీకేయడం. ఖండించండి ఫారెస్ట్ అధికారుల దాడులను, ఆదివాసులపై ఫారెస్ట్ అధికారుల దాడులను, కేసులు నమోదు చేయాలి. ఆదివాసులకు వచ్చిన ఫారెస్ట్ అధికారులను కేసులు పెట్టాలి. ఫారెస్ట్ అధికారులపై కేసులు పెట్టాలి. ఫారెస్ట్ అధికారులపై మహిళా ఆదివాసులను విపక్షించ పట్టిన ఫారెస్ట్ అధికారులపై సస్పెండ్ చేయాలి. ఫారెస్ట్ అధికారులను సస్పెండ్ చేయాలి. ఫారెస్ట్ అధికారులను ఆదివాసీ మహిళలను కొట్టి అక్రమ కేసులు పెట్టిన ఫారెస్ట్ అధికారులను ఫారెస్ట్ అధికారులను నా పేరు సిపిఐఎంఎల్ 110 పార్టీ భద్రాచలం డివిజన్ కార్యదర్శిని. చర్ల మండలం దుబ్బగూడెం మండలం ఆదివాసీలు 1995 నుంచి బోర్డు భూములు కొట్టుకొని సాగులో ఉన్నారు. ఈ భూములకి పట్టాలు ఇస్తానని చెప్పి కేసీఆర్ మోసపూర్వక మాటలు చెప్పి ఇవాళ కేవలం 4 లక్షల ఎకరాలకి బోర్డు భూములకు పట్టాలు ఇచ్చారు. అందులో భాగంగానే ఇవాళ 14 లక్షల ఎకరాలకు బోర్డు భూములకు పట్టాలు ఇస్తానని చెప్పి 4 లక్షల ఎకరాలకే బోర్డు భూములకు పట్టాలు ఇవ్వడం అనేది దుర్మార్గమైన పరిస్థితి. దీనివలన ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మిగతా భూములన్నీ కూడా పట్టాలు రాని భూములన్నీ కూడా గుంజుకునే ప్రయత్నం చేస్తూ ఫారెస్ట్ వాళ్ళతో దాడులు చేపిస్తూ ఉన్నది. ఈ దాడుల్ని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ ఫారెస్ట్ అధికారులు అక్రమ కేసులు పెట్టి ఇవాళ ఆదివాసీని ఇబ్బంది చేసే పరిస్థితి కొనసాగుతూ ఉన్నది. ఓకే సిగ్గు చేతికి వచ్చిన పంటను ఫారెస్ట్ అధికారులు నాశనం చేయడం, సస్పెండ్ చేయాలి. మహిళా రైతులను కొట్టిన ఫారెస్ట్ అధికారులను సస్పెండ్ చేయాలి. మహిళా రైతులను కొట్టిన ఫారెస్ట్ అధికారులను ఆదివాసీ మహిళలను కొట్టిన ఫారెస్ట్ అధికారులను దుమ్మగూడ ఎంపీఓ ఎంఆర్ఓ సుజాత కమలాలను వెంటనే సుజాతలను వెంటనే దుమ్మగూడెం కమలా సుజాత ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లను వెంటనే ఫారెస్ట్ అధికారులను వెంటనే ఫారెస్ట్ అధికారులను వెంటనే ఫారెస్ట్ అధికారులను వెంటనే చేతికొచ్చిన పంటను నాశనం చేసిన ఫారెస్ట్ అధికారులను వెంటనే సిపిఐఎంఎల్ డెమోక్రసీ, సిపిఐఎంఎల్ డెమోక్రసీ, సిపిఐఎంఎల్ డెమోక్రసీ. ఆదివాసీ మహిళలు కొట్టిన ఫారెస్ట్ అధికారులను ఫారెస్ట్ అధికారులను ఫారెస్ట్ అధికారులను ఈఓ గారు